ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ పుస్తకం నుంచి ఈరోజు మనం చాప్టర్ 5 గురించి మాట్లాడదాం. ఐన్ ర్యాండ్ రాసిన చివరి పుస్తకం ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్. వితౌట్ ఫిక్షనల్ స్టోరీస్, డైరెక్ట్గా ఆబ్జెక్టివిజం అంటే ఏంటి అనే దాని గురించి ఐన్ ర్యాండ్ గారు ఈ పుస్తకంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారనమాట పాయింట్స్. సో ఇందులో సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్ అనే చాప్టర్ ఏదైతే 5th చాప్టర్ ఉందో దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో ద సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్, ఈ చాప్టర్లో ఐన్ ర్యాండ్ గారు లవ్ అంటే ఏంటి, ప్రేమ విలువలు అంటే ఏంటి, ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నాం అని చెప్పాలి అని అంటే ఎలా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అనబడుతుంది, ఎలా ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ అనబడదు, వాల్యూస్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, సెల్ఫిష్నెస్ అంటే ఏంటి అనే పాయింట్స్ గురించి క్లియర్గా చెప్పారు. సో ఈ చాప్టర్ ఇలా చదువుకుంటూ వస్తూ ఉంటుంటే ఎప్పుడైతే ఈ ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే పుస్తకంలో లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ చాప్టర్ ఎండింగ్లో దాని యొక్క కంప్లీట్ మొరాలిటీ సమ్మరీ మొత్తం అందులో ఉండేటట్టుగా చెప్తుంది అనమాట ఐన్ ర్యాండ్ గారు. సో అక్కడ ఏం చెప్పిందంటే, మ్యాన్స్ ప్రోగ్రెస్ రిక్వైర్స్ స్పెషలైజేషన్ బట్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ సొసైటీ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఏ రేషనల్ ఫిలాసఫీ, వితౌట్ ఏ ఫార్మ్ బేస్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ హూస్ టాస్క్స్ ఈజ్ టు ట్రైన్ ఏ హ్యూమన్ మైండ్ టు బి హ్యూమన్, దట్ ఈజ్ కాన్సెప్చువల్. ఏం చెప్తుందంటే, ప్రతి మనిషి ఈ సొసైటీలో మనం ఒక శ్రమ, నేను ఒక ఇంజనీర్ కావచ్చు, మీరు ఒక లాయర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు డాక్టర్ కావచ్చు, అంటే పనిని మనం విభజించుకొని వివిధ ప్రొఫెషన్స్లో ఉంటున్నప్పుడు మనందరికీ ఒక ఆధారమైన ఫిలాసఫీ అనేది ఒకటి ఉండాలి, అది రేషనల్ ఫిలాసఫీ. అది కనుక లేకపోతే సొసైటీ అనేది ప్రోగ్రెస్ అవ్వదు. దానికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే, వితౌట్ ది ఫార్మ్ బేస్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ హూస్ టాస్క్ ఈజ్ టు ట్రైన్ ఏ హ్యూమన్ మైండ్ టు బి హ్యూమన్. మనిషి యొక్క మైండ్ అనేది నిజంగా మనిషిగా మారటానికి మనం ట్రైన్ చేయాలి సొసైటీని అని చెప్తుంది ఐన్ ర్యాండ్ గారు. దాన్నే దట్ ఈజ్ కాన్సెప్చువల్ అని అంటుంది. కాన్సెప్చువల్ అనే పదం వాడారు. సో ఇప్పుడు మొదలు పెడదాం. సో కాన్సెప్చువల్ అంటే వాట్ ఈజ్ మేడ్ బై కాన్సెప్చువల్? కాన్సెప్చువల్ అంటే భావనా శక్తి, ఆలోచనా శక్తి, ఆలోచించే విధానం. దీన్ని ఐన్ ర్యాండ్ గారు కాన్సెప్చువల్ అన్నారు. కాన్సెప్చువల్ థింకింగ్లో 2 types ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎ కాంక్రీట్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. థింకింగ్లో కాంక్రీట్ థింకింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని 2 ఉంటాయి. కాన్సెప్చువల్ థింకింగ్ అంటే ఐన్ ర్యాండ్ గారి ఫిలాసఫీలో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి మాట్లాడినట్టు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది తెలుగులో, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు అని. అంటే దాని అర్థం, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అన్నప్పుడు ఏ అనే వ్యక్తి నిజంగానే చేతులు ఉన్నాయి, నిజంగానే అతని చేయి కాలింది, ఓ ఆకులు అంటే చేతులు, ఆకులు, మంట, కాలిని, వీటి గురించి ఆలోచిస్తాడనమాట. అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గురించి, కంటికి కనపడే ఆబ్జెక్ట్స్ గురించి వరకు ఆలోచించి ఇంకా అక్కడితో ఆగిపోతాడు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అని అంటే, ఓకే, ఉన్న సమయాన్ని మనం వృధా చేస్తే తర్వాత సమయం మనకి తిరిగి రాదు అని దాని వెనక ఉన్న పర్పస్ని అర్థం చేసుకోవటమే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. చేతులు, కాళ్ళు, ఆకులు వరకు ఆగిపోయింది కాంక్రీట్ థింకింగ్ అంటారు. సో మనుషులందరూ ఎక్కువ కాంక్రీట్ థింకింగ్లో ఉంటారు. ఈ కాంక్రీట్ థింకింగ్లో ఉండి మనం శ్రమ అనేది ఇన్ని రకాలుగా విభజించబడ్డప్పుడు, నువ్వు ఒక డాక్టర్ అయ్యండి, నేను ఒక లాయర్ అయ్యండి, అతను ఒక డ్రైవర్ అయ్యండి, ఇంకొక అతను సివిల్ ఇంజనీర్ అయ్యండి, ఇంకొక అతను రాజకీయ నాయకుడు అయ్యండి, ఇంకొక ఎవ్రీబడి హ్యావ్ ద డిఫరెంట్ ప్రొఫెషన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వైట్ కలర్ జాబ్స్, బ్లూ కలర్ జాబ్స్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లేబర్, సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్ అండ్ వర్కర్స్. ఇలా ఉంటున్నప్పుడు అందరికీ ఒక ఫండమెంటల్ ఫిలాసఫీ అనేది ఉండాలి. అదేంటి అని అంటే కాన్సెప్చువాలిటీ, కాన్సెప్చువల్ థింకింగ్ అని అంటున్నారు ఐన్ ర్యాండ్ గారు. సో ఇప్పుడు ఇది కాన్సెప్చువల్ థింకింగ్ అనమాట. సో మనిషికి కాన్సెప్చువల్ థింకింగ్ ఉండాలి. కాన్సెప్చువల్ థింకింగ్ అంటే భావనా శక్తి, అంటే ఒక ఫీలింగ్ని అర్థం చేసుకోవటం,
ఇమాజినేషన్. జంతువులకి మనుషులకి ఏదైతే ఇంతకుముందు చాప్టర్లో మిస్సింగ్ లింక్ అనేది ఏదైతే లింక్ అయింది అని అంటున్నామో, ఎప్పుడైతే నీకు కాన్సెప్చువల్ థింకింగ్ ఉంటుందో, దట్ ఈస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంటుందో, అప్పుడు మాత్రమే నువ్వు జంతువు నుంచి వేరు కాబడ్డా మనిషివి అని అనిపించుకుంటావు. ఆ చివరిలో అన్నది కదా ఐన్ ర్యాండ్ గారు, ద మెయిన్ టాస్క్ ఈజ్ మేకింగ్ హ్యూమన్ టు బి హ్యూమన్ అని. ఎందుకు హ్యూమన్ టు బి హ్యూమన్ అన్నారంటే, మనిషి ఆలోచించే ఒక జంతువు. అతను నార్మల్గా తిని పడుకునే జంతువు కదా, అతను ఆలోచించే జంతువు. మనకొస్తున్న సమస్యలకి, మనకొస్తున్న కష్టాలకి, మనకొస్తున్న నష్టాలకి, ఇప్పుడు భూమి ఉంటున్న పరిస్థితులకి, వీటన్నిటికీ మనం ఆలోచనతో, రేషనల్ థింకింగ్తో, అబ్స్ట్రాక్ట్ థింకింగ్తో కారణాతీత కారణాలని కనుక్కొని సాధ్యమైనంత పాసిబిలిటీ వరకు దాన్ని సాల్వ్ చేయాలి. జీవితంలో అయినా, ప్రపంచంలో అయినా, సొసైటీలో అయినా, సమాజంలో అయినా, పాలిటిక్స్లో అయినా. దిస్ ఈజ్ వాట్ ది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మెయిన్ పర్పస్. ఓకే, ఇప్పుడు ఒక జంతువు ఉంటే అది అప్పుడప్పుడు చూడండి మీరు, అది బైక్ వెళ్తుంటే బైక్ వెనకాల పరిగెడతా ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. కార్లు వెళ్తుంటే కార్ల వెనకాల అరుస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, వాటికి అది ఒక ఆబ్జెక్ట్ లాగా కనపడుతుంది, కానీ అదొక వెహికల్ అని, అందులో ఒక మనిషి కూర్చున్నాడని, నడుపుతున్నాడని, ఈ విషయాలు ఏవి తనకి కాన్సెప్చువల్ చేసే ఆ భావన శక్తి, ఇమాజినింగ్ పవర్, నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ అంటే నథింగ్ బట్ వాట్ కెన్ ఐ సే, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే, అబ్స్ట్రాక్ట్ అంటే ఒక బ్లూ ప్రింట్. అంటే ఏదైతే మన కంటికి కనిపించే వస్తువు ఉంటుందో, ఆ కనిపించే వస్తువు గురించి మనం ఆలోచన విధానం, ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ అంటే కార్యరూపం ఏది దాల్చకుండా, దానికి కార్యరూపం దాల్చడానికంటే ముందే ఒక విషయం గురించి మనం ఆలోచించటం అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఇప్పుడు ఇది బల్ల అనుకో, యాక్చువల్గా దీన్ని మనం బల్ల అన్నాం. వాస్తవానికి మనం బల్ల అనే వస్తువు ఏదైతే మాట ఉపయోగిస్తున్నామో, ఆ మాట అది బల్ల కాదు. నేను ఇప్పుడు నోటితో బల్ల అంటున్నా కదా, అది బల్ల కాదు, ఇది బల్ల. బట్ దీనికి సంబంధించిన లక్షణాలన్నిటినీ నేను ఉపయోగించుకోవడానికి బల్ల అనే ఒక పదాన్ని నేను కనిపెట్టి ఇమాజినేషన్ చేసి, ఆ పదాన్ని నేను మీతో బల్ల అని అంటున్నా. టేబుల్ అని అంటున్నా. టేబుల్ అన్నప్పుడు టేబుల్ కొన్ని లక్షణాలు, టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అని సంబంధించిన మొత్తం దాని యొక్క యాట్రిబ్యూట్స్ మొత్తం ఆ టేబుల్ అనే పదంలో ఇమిడి ఉంటాయి. దీన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది వస్తువుకు సంబంధించి, ఒక పనికి సంబంధించి కంప్లీట్ థాట్ ఫ్యాకల్టీ, అంతేగాని అది దాని ఒరిజినాలిటీ కాదు. నేను పుస్తకం అంటే, పుస్తకం అనే మాట పుస్తకం అవ్వదు, పుస్తకం ఇదే, కానీ దీనికి సంబంధించి నేను ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ నా మైండ్లో ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్, రైట్? ఇప్పుడు ఏదైతే ఒక కుక్క ఉంటుందో అది అరుస్తూ ఉంటుంది. ఎందుకు అరుస్తుంది? వెహికల్స్ అని దానికి తెలియదు. దానికి జస్ట్ అంతవరకే ఉంది. కంటికి కనిపించే దాన్ని చూసి అది టక్మన్ రియాక్ట్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ది కాంక్రీట్ థింకింగ్. బట్ ఒక మనిషి ఉన్నప్పుడు ఏమవుతాడని అంటే, మనిషి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉన్నవాడు, భావనా శక్తి ఉన్నవాడు. కాబట్టి మనం రోడ్డు మీద మొత్తం ఎన్ని వెహికల్స్ చూసినా సరే, బైక్ అయినా, కార్ అయినా, లారీ అయినా, బస్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చూసినప్పుడు వాటన్నిటిని వెహికల్స్ అనే ఒక ఎంటిటీలో పెడతాం. అది ఒక ట్రాన్స్పోర్ట్, అది రవాణా, రోడ్డు, ఇది వెహికల్స్ అనే ఒక కాన్సెప్ట్లో పెడతాం మనం. అంటే దాన్ని మొత్తాన్ని సింగిల్ ఎంటిటీగా, వెహికల్గా చూపించి దాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ జంతువులకు ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ని మనుషులు అనేవాళ్ళు మిస్ అవుతారో, అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనిషి పర్సనల్ లైఫ్లో కానీ, కెరీర్ లైఫ్లో కానీ, పొలిటికల్ లైఫ్లో కానీ, సొసైటీలో కానీ. దిస్ ఈజ్ వాట్ ది కాన్సెప్చువలైజేషన్. కాన్సెప్చువలైజేషన్ అనేది ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి అలవాటుగా నేర్పించాలి. అప్పుడే మనిషి నిజంగా మనిషి అవుతాడు, అప్పుడే అతను జంతువు నుంచి వేరు కాబడతాడు అనేది ఐన్ ర్యాండ్ యొక్క వన్ ఆఫ్ ది పాయింట్. సో నెక్స్ట్, లవ్. వాట్ ఈజ్ మీన్ బై లవ్? చాలామంది ఇప్పుడు ప్రేమ 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 అని ఎవరైతే అంటున్నారో, అసలు నిజంగా వాళ్ళకి ప్రేమ అంటే ఏంటి అనేది క్వశ్చన్ వేసుకుంటే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, అమ్మాయిని అడిగినా, అబ్బాయిని అడిగినా, అతను నన్ను చూసుకునే కేరింగ్కి నేను పడిపోయా, అతనిచ్చే చాక్లెట్లకి నేను పడిపోయా, అతనిచ్చే సపోర్ట్కి నేను పడిపోయా, నన్ను చూసుకునే విధానానికి పడిపోయా అంటారు. అంటే ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ద కేరింగ్. ఈజ్ దట్ లవ్? ఐన్ ర్యాండ్ ఉద్దేశంలో, నాట్ ఉద్దేశం, ఐన్ ర్యాండ్ యొక్క అబ్జెక్టివిజం ప్రిన్సిపల్లో అది అసలు ప్రేమ కానే కాదు.
దీనికి 2500 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ అనే ఫిలాసఫరు ఎథిక్స్ అనే బుక్లో కొన్ని పాయింట్స్ రాశాడు, అసలు అనుబంధాలు, రిలేషన్స్ అనే దాని గురించి. అందులో ఫస్ట్ది, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తనకి భయం, ధైర్యం కోసం ఒక వ్యక్తి సపోర్ట్ కావాలి. అప్పుడు ఆ ధైర్యం, ఆ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, దానికి ప్రేమ అని పేరు పెడుతుంది. ఒక అమ్మాయి ఉంది, తన జీవితంలో ఎదగాలి, ఎలా ఎదగాలో తెలియదు, ఎదిగిన వాడి దగ్గర నీడ కావాలని బయలుదేరుతుంది, దానికి ప్రేమ అని పేరు పెడుతుంది. ఇంకో అమ్మాయి ఉంది, డబ్బు ఎలాగైనా సంపాదించాలి, కానీ ఎలా సంపాదించాలో తెలియదు, ఆల్రెడీ సంపాదించిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, దాని ప్రేమ అని పేరు పెడుతుంది. ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఎలా అయినా సరే జీవితంలో ఎదగాలి, ఎలా ఎదిగినా ఐ డోంట్ కేర్ అని అనుకుంటుంది, ఎదిగిన వాళ్ళతో ఆమె రిలేషన్ మొదలు పెడుతుంది, దాన్ని ప్రేమ అంటారు. సో వీటన్నిటినీ, ఈవెన్ దో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అనేది చాలా ఇన్స్పిరేషన్ అరిస్టాటిల్ నుంచి తీసుకుంది. కాబట్టి అరిస్టాటిల్ రిలేషన్స్ గురించి ఎథిక్స్ అనే బుక్లో ఏం చెప్పాడనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని చూసుకునే కేరింగ్ని బట్టే మనం కనుక లవ్ చేస్తే, ఇప్పుడు బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నాడో అతనికి 11 మందో 12 మందో భార్యలు, ఒక్కొక్కరికి లగ్జరియస్ లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు అది ప్రేమ అవుతుందా? 30-40 మందిని మనుషుల్ని అతి భయంకరంగా చెప్పే టెర్రరిస్ట్ కూడా తన భార్యని, పిల్లల్ని బాగానే ప్రేమిస్తాడు, తన భార్యకి అన్నీ కావాల్సినవి సమకూరుస్తాడు. అది ప్రేమ అవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ క్వశ్చన్. ఒకప్పుడు జనరేషన్ ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి అని అంటే, ఒక వ్యక్తిని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనే క్వశ్చన్ వేసినప్పుడు, దట్ ఐన్ ర్యాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సేయింగ్, ఏ లవ్ ఈజ్ రెస్పాన్స్ టు ది వాల్యూస్ ఆఫ్ వన్ పర్సన్. ఒక పర్సన్లో ఉండే వాల్యూస్కి మనం ప్రతిస్పందనే ప్రేమ అని అంటుంది ఐన్ ర్యాండ్. ఇప్పుడు కానీ నిజంగా మనుషులు ఇలాంటి ప్రేమలోనే ఉంటున్నారా? లేదు. టేక్ వన్ సినారియో. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏవైతే మనకి బెనిఫిట్స్ వస్తాయో, ఇందాక నేను చెప్పిన అరిస్టాటిల్ 3 kinds ఆఫ్ లవ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది, ఒక వ్యక్తి నుంచి మనకు వస్తున్న బెనిఫిట్స్ని, అతను మనకిచ్చే అనుభూతిని, అతను మనకిచ్చే కంఫర్ట్ని మాత్రమే మనం ప్రేమిస్తున్నాం, కానీ అతని క్యారెక్టర్ని, అతని గుణాలని కాదు. ఎప్పుడైతే అతని దగ్గర నుంచి వస్తున్న కంఫర్టు, అతని దగ్గర నుంచి వస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ప్రేమిస్తున్నాం. డబ్బు లేదు, అతని దగ్గర నుంచి కొంత డబ్బు సహకారం వస్తుంది. ప్లానింగ్ లేదు, అతని దగ్గర నుంచి ఒక ప్లానింగ్ సహకారం వస్తుంది. సెక్యూరిటీ లేదు, అతని దగ్గర నుంచి ఒక సెక్యూరిటీ వస్తుంది. కంఫర్ట్ లేదు, అతని దగ్గర నుంచి ఒక కంఫర్ట్ వస్తుంది. ఏదైతే బెనిఫిట్స్ అనే ఎంటిటీ కింద వస్తాయి ఇవన్నీ, నీకు కావలసిన బెనిఫిట్స్ అనేవి అవి సైకలాజికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, ఫిజికల్లీ కానీ, మెటీరియలిస్టిక్గా కానీ ఆ బెనిఫిట్స్ నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ బెనిఫిట్స్ నీ దగ్గరకు వచ్చే విధానాన్నే నువ్వు ప్రేమ అని పేరు పెడుతున్నావు. దీన్ని లాటిన్ భాషలో క్విడ్ ప్రో కో అని అంటారు. క్విడ్ ప్రో కో అంటే దిస్ ఫర్ దట్ అని అర్థం. నాకు డబ్బు సంపాదించాలి, దాన్ని సంపాదించే ఒక మార్గాన్ని నువ్వు ప్రొవైడ్ చేస్తే దానికి నేను నీకు ఒకటి ఇస్తా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉన్నది ఇస్తాను. నాకు ఒక సహాయం కావాలి, ఆ సహాయం అనేది నీ ద్వారా వస్తే నేను ఇవ్వగలిగింది నేను నీకు ఇస్తా. దిస్ ఫర్ దట్ అంటే ఇది ఇట్స్ ఎ ప్యూర్లీ బెనిఫిట్ ట్రేడ్, ట్రాన్సాక్షనల్ బెనిఫిట్. దీన్ని ద ఫ్రెండ్షిప్ ఆఫ్ బెనిఫిట్ అని పేరు పెట్టాడు అరిస్టాటిల్. ఫస్ట్ కైండ్. ఏ రోజైతే ఆ బెనిఫిట్స్ అనేవి ఒకరి దగ్గర నుంచి ఒకరికి తగ్గటం అనేది మొదలవుతుందో అది బ్రేక్ అవుతుంది. ఎందుకు విడిపోయామో తెలియని పద్ధతిలో, ఎలా విడిపోయామో తెలియని ఒక సందేహ పద్ధతిలో అలాంటి రిలేషన్స్ విడిపోతాయి. సెకండ్ది, అతని వల్ల నాకు ఆనందంగా ఉంటుంది, అతని దగ్గర ఉంటే నాకు కొంచెం ఏదో కంఫర్ట్ ఉంటుంది, అతని దగ్గర ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ ముచ్చట్లు ఎక్కువ ఉంటున్నాయి.
ఆ పర్టికులర్ టైంకి నాలో ఉన్న ఏదైతే వెలితి ఉంటుందో ఆ వెలితిని ఫిల్ చేయడానికి ఈ వ్యక్తి చెప్పే మాటలు కానీ ఆ వ్యక్తి నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ నాకు నచ్చుతుంది అనే రిలేషన్ మీద స్టార్ట్ అయ్యే ప్రేమల్ని సెకండ్ కేటగిరీ, ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏ రోజైతే మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంటు చివరికి వచ్చేటప్పటికి ఆ ఎంటర్టైన్మెంటు, ఆ మాటలు, ఆయన చెప్పే స్టోరీలు, ఆ కథలు ఇవన్నీ ముగిసిపోతాయో బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అక్కడ రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. ఇక మూడవది అండ్ లాస్ట్, ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ట్రూ అన్నాడు అరిస్టాటిల్. ఏంటంటే దాని అర్థం, నీలో ఉన్న క్యారెక్టర్, నీలో ఉన్న నిజాయితీ, నీలో ఉన్న హానెస్టీ, నీ ఇంటర్నల్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఏదైతే ప్రేమ వస్తుందో, ఒక వ్యక్తికి నీ మీద ఒక స్పందన కలుగుతుందో, దట్ ఈజ్ యాక్చువల్లీ లవ్. ఎందుకనంటే మనలో ఉన్న వ్యక్తిగతంగా ఉన్న ఇంటర్నల్ వాల్యూస్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. కాబట్టి చేంజ్ అవ్వని వాటి మీద మన స్పందన పుట్టినప్పుడు ఆ స్పందన కూడా ఎప్పటికీ చేంజ్ అవ్వదు. మారే వాటి మీద స్పందన పుట్టినప్పుడు, అవి మారినప్పుడు స్పందన కూడా మారుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐన్ ర్యాండ్ సెడ్, ఏ లవ్ ఈజ్ రెస్పాన్స్ టు ది వాల్యూస్ ఆఫ్ వన్ పర్సన్. అంటే అందుకే జేమ్స్ ట్యాగట్ అనే క్యారెక్టర్లో అట్లాస్ స్ట్రగుల్లో ఐన్ ర్యాండ్ చెప్తుంది ఏమనంటే, జేమ్స్ ట్యాగట్ చెర్రీ దగ్గరకు వచ్చినప్పుడు నా డబ్బు చూసి కాదు, నా పని చూసి కాదు, నా సంపద చూసి కాదు, నాలో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి కాదు, నాలో ఉన్న అసలు ఏ లక్షణాలు చూసి కాదు, వీటి వేటిని కాకుండా నన్నుగా చూసి నువ్వు ప్రేమించాలి అంటాడు. నన్నుగా చూసి ప్రేమించాలి అంటాడు. నిన్నుగా చూసి ప్రేమించటం అంటే అసలు నువ్వంటే ఏంటి? దట్ ఈస్ వాట్ దిస్ చాప్టర్ 5 నేమ్, సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్. అసలు నీకు సెల్ఫ్ అనేదే లేదు, మళ్ళీ సెల్ఫిష్నెస్ కోరుకుంటావేంటి? నువ్వు నన్ను ప్రేమించి తీరాలి, నాలో ఉన్న లక్షణాలకి, మంచి లక్షణాలకి, నా డబ్బుకి, నా పరపతికి, నా సంపదకి కాదు, ఇవేమీ లేకపోయినా నన్నుగా ప్రేమించాలి అని నువ్వు స్వార్థాన్ని కోరుకుంటున్నావు కదా, సెల్ఫిష్నెస్ని. అసలు సెల్ఫే లేనప్పుడు సెల్ఫిష్నెస్ ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్. అదే జేమ్స్ ట్యాగట్ చెర్రీతో అంటాడు. అప్పుడు చెర్రీ అంటుంది, నిన్నుగా చూసి ప్రేమించమంటున్నావు, మరి నువ్వంటే ఏంటి జేమ్స్ అంటుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ పవర్ఫుల్ డైలాగ్. నువ్వంటే ఏంటి అన్నప్పుడు, వాడు రియర్డన్ వైఫ్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ రోజు పొద్దున 5 గంటలకి చెర్రీ ఆ గడప ముందు ఒక దిక్కులేని స్థితిలో ఆ గడప దగ్గర 4 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు వెయిట్ చేసి సడన్గా అప్పుడు వాళ్ళు డోర్ తీసినప్పుడు ఒక అడుక్కుని పిచ్చిదానిలాగా చెర్రీ అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళని చూసి అలా నిలబడి, ఆశ్చర్యపోయావా, రియర్డన్ వైఫ్ నా దగ్గర నా పక్కలో చూసి అన్నప్పుడు చెర్రీ ఒక మాట అంటుంది, ఆశ్చర్యపోయింది అది చూసి కాదు, ఇక్కడ ఉన్న దాన్ని చూసి అంటుంది. అతను గుండె వైపుకు చూపిస్తుంది వేలు. అక్కడ దొరికింది ఆన్సర్. దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్, ఇది నువ్వు అని ఆ క్షణంలో చెర్రీ రియలైజ్ అవుతుంది. దాని తర్వాత చెర్రీ బలవంతంగా తన ప్రాణాలు తను తీసుకుంటుంది. దిస్ ఈజ్ వాట్ ది వరల్డ్ ఐ నీడ్ అని. సో మనలో చాలామంది సెల్ఫ్ అనేదే లేకుండా సెల్ఫిష్నెస్ కోరుకుంటారు. నువ్వు నన్ను ప్రేమించి తీరాలి అంటారు, నీలో ఏ గుణాలు ఏ లక్షణాలు లేకుండా. అంటే ఏ గుణాలు ఏ లక్షణాల మీద పుడితే అది ప్రేమ అంటుందో ఐన్ ర్యాండ్ చెప్పింది. ఏ గుణాలు ఏ లక్షణాలు లేకుండా నన్నుగా ప్రేమించాలి అంటే, గుణాలు లక్షణాలు లేకుండా నువ్వు అనేది అసలు ఏముంది అని అంటుంది. 2 వైపులా చెప్పింది ఐన్ ర్యాండ్. నేను నిజాయితీగా ఉంటాను. రవికుమార్ మాట్లాడుతున్నాడు. కలుకూరి రవికుమార్, పల్నాడు జిల్లా. మై ఫాదర్ ఈజ్ ఎ లారీ డ్రైవర్. నేను నిజాయితీగా ఉంటా అని నేను మాట్లాడుతున్నా అన్న. నేను నిజాయితీగా ఉంటా అంటే కారణం ఉంది. ఇఫ్ యూ వాంట్ టు నన్ను మీరు గౌరవించాలంటే నేను నిజాయితీగా ఉన్నా అని చెప్తున్నా. దట్ ఈజ్ వాల్యూ ఫర్ మీ.
ఏ లక్షణం లేకుండా నన్నుగా అంటే నువ్వంటే ఏంటి అంటే నువ్వు ఏమి లేదు. నేను నిజాయితీగా ఉన్నాను అనటానికి ఎలా నమ్మాలి? నిజాయితీ అనే విలువ నాలో ఉంది, అందుకని మీరు గౌరవిస్తే గౌరవించవచ్చు, లేదంటే దట్స్ యువర్ చాయిస్. బట్ నేను నిజాయితీగా ఉన్నా అనేది నా విలువ. నేను ప్రతి విషయాన్ని తర్కించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. తర్కించి ఆలోచించి అనేది నీ విలువ. నేను ప్రతిదీ అనుకున్న సమయానికి కంప్లీట్, అది నీ విలువ అని ఎండ్రాయిడ్ చెప్తుంది. ఇప్పుడు నేను నిజాయితీగా ఉన్నాను రవికుమార్ అనేవాడు చెప్పాడు. ఎలా? నాకు మెయిల్స్ బ్రాండ్ చేయండి, బ్రాండ్ ప్రమోషన్ చేయండి అని నాకు చాలా మెయిల్స్ వచ్చినాయి. నేను కంప్లీట్గా రిజెక్ట్ చేసిన. ఎందుకంటే ఫిలాసఫీ అనేది జీవితానికి సంబంధించిన ఒక విలువైన వాల్యుబుల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని నాకు చేతనైనంత నేను నేర్చుకొని తెలుసుకొని నా జీవిత అనుభవంలోంచి అర్థం చేసుకొని చెప్తున్నా, వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈజ్ పాసిబుల్. ఆ టైంలో నేను ఇక్కడ కొబ్బరి నూనె డాబా పెట్టి షాంపులు పెట్టి ఇది కొనండి అని చెప్పలేను. నేను కామెంట్స్కి కానీ మెయిల్స్ కానీ నేను రిప్లై ఇస్తున్నప్పుడు కాబట్టి అనే ఒక పదం రిప్లై ఇచ్చినప్పుడు, కాబట్టి అనే పదం రిప్లై ఇచ్చేటప్పుడు 2 టీలు పడాలి, KABATT అని, టీఏ అని పడింది, కాబట్టి అని పడింది. అరే అది 2 టీలు పడాలి, ఒకటే పడింది, అది కరెక్ట్ కాదని ఇమీడియట్గా నేను మళ్ళీ ఆ మెయిల్ని ఓపెన్ చేసి మళ్ళీ అలాంటి కామెంట్స్ని ఓపెన్ చేసి నేను మళ్ళీ 2 టీ పెట్టి కానీ నేను రిప్లై ఇస్తాను. ఎందుకు? దట్ ఈస్, అది ఏదో నిరూపించుకోవాలని కాదు, అంత నిజాయితీగా ఉంటాను నేను. సో ఇవి నా నిజాయితీ ఉంది అనడానికి కారణాలు. అలా ఏ వ్యక్తి అయినా సరే నాలో ఈ విలువ ఉంది అని చెప్పినప్పుడు ఆ విలువ ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి? అతను మాట్లాడే మాటలు, అతని ఆలోచనలు, అతను చేసే పనులు, అతను జీవించే విధానం, ఈ 4టికి పొంతన ఉండాలి. ఈ 4టి పొంతన ఉన్నప్పుడే దెన్ ఇట్ విల్ బికమ్ యాజ్ ఎ వాల్యూ. నీ ఆలోచన ఒకలా ఉండి, నువ్వు మాట్లాడేది ఒకలాగుండి, నువ్వు చేసే పనులు ఒకలాగుంటే, నువ్వు జీవించే జీవితం ఒకలాగుంటే, దెన్ దట్ ఈస్ ఎ కంప్లీట్లీ హిపోక్రసీ. ఆ హిపోక్రసీయే మనిషి లోపల ఉన్న భయంకరమైన లోపం, సమాజంలో ఉన్న ఒక దోషం అని ఆయన చెప్పింది. సో ఇది మీలో ఏదైతే విలువలు ఉంటాయో ఆ విలువని మీరు సంపాదించుకోవాలి. యూ షుడ్ ఎర్న్ దట్ బై యువర్ క్యారెక్టర్. మీరు చేసే క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుందంటే, మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం, దాని వైపుగా మనం చర్యలు తీసుకోవటం, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని దాన్ని సాధించటం. ఈ 3టికి ఒక కనెక్షన్ని మనం సీక్వెన్షియల్గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక సరళ రేఖగా, దట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎంట్రెంట్ సెట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ లవ్ అనే దాంట్లో ఇందాక అరిస్టాటిల్ ఏవైతే 3 చెప్పాడో, ఈ సిచ్యువేషన్షిప్స్, ఈ బెనిఫిట్స్, వీటన్నిటిని ప్రేమ అనుకొని ఎవరైతే మొదలు పెడతారో, ఏ రోజైతే నాకు నీ దగ్గర నుంచి కొన్ని బెనిఫిట్స్ కావాలి, ఆ బెనిఫిట్స్ కావాలి అనేది వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకొచ్చి దాన్ని ఆ పర్టికులర్ టైంలో అనలైజ్ చేయదు. ఎందుకనంటే అవసరం ముఖ్యం, అవసరం తీరటం ముఖ్యం. ఆ అవసరం తీరిన తర్వాత మన కాలర్ ఎగరేయటం ముఖ్యం. జనాల ముందు గెలిచాను అని చెప్పటానికి తాపత్రయం, డబ్బు సంపాదించి ఒకరి ముందు నిలబడాలి అనే ఒక విపరీతమైన తీవ్రమైన అత్యాశ, ఈ ఎమోషనాలిటీ ఎప్పుడైతే నిన్ను లాగుతుందో అక్కడ నీ రేషనాలిటీ అనేది ఆలోచనకి తీసుకొచ్చే స్కోప్ లేకుండా అందులో మొరాలిటీ మిస్ అవుతుంది. ఏ రోజైతే నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను చూసుకునే విధానానికి ప్రేమించాను, చెక్ చేసుకోండి, 99% ఇదే ఆన్సర్ చెప్తారు ఆడవాళ్ళు. మీరు నన్ను చూసుకునే విధానానికి ప్రేమించాను, నువ్వు నన్ను కేర్ చేసే విధానానికి ప్రేమించాను అనే వాళ్ళే 90% ఉంటారు. కానీ నీలో ఒక్క నిఖార్సైన నిప్పు లాంటి నిజాయితీ ఉంది, దేనికి తలవంచని ఒక తత్వం ఉంది, ఒక కఠినమైన నిజం ఉంది నీ క్యారెక్టర్లో అని ప్రేమించా అని చెప్పే అమ్మాయిలను ఎంతమందిని చూశారు మీరు? ఒక్కరినైనా? కనీసం 100 మందిని క్వశ్చన్ అడిగితే 2 కూడా ఉండరు. వాట్ ఐమ్ సేయింగ్, డబ్బున్నవాడి గడపలోకి ఒక అమ్మాయి వెళ్ళినంత ఈజీగా నిజాయితీ ఉన్నోడి గుండెలోకి ఒక అమ్మాయి రాదు.
ఎందుకనంటే నిజాయితీగా ఉన్న ఆ, హృదయం ఎలాంటిదంటే డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కూడా సంపాదించలేడు వాడు. ఎందుకనంటే సంపాదించాలంటే వాడు దారి తప్పాలి, వాడు అంతరాత్మ ఒప్పుకోదు. ఏ రోజైతే సంపాదించగలిగే అవకాశం, శక్తి, కెపాసిటీ ఉండి కూడా దారి తప్పి సంపాదించే మార్గం మనకు వద్దని ఆగిపోయినప్పుడు వాడు సొసైటీలో ఒక టైర్ 2 పొజిషన్లోనో, ఒక లోయర్ మిడిల్ క్లాస్లోనో మిగిలిపోతాడు వాడు. అలాంటప్పుడు ఈ పబ్లిసిటీకి, ఈ నిరూపణకి, ఈ డబ్బు అనే దాని వెంటబడే ఒక సైకాలజీ అనేది యాక్సెప్ట్ అయిన తర్వాత అలా అంత కఠినమైన నీ హృదయంలో ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే మాడిపోతారు. నిజాయితీగా ఉన్నాడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు వాడికి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది తప్పు, ఇది రైట్ అని జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్తాడు వాడు. ఇంత మనకు కుదరదు, ఇది వర్కౌట్ కాదు మనకి. నాకు ఒక బెనిఫిట్ కావాలి, ఇస్తావా? ఫ్రీడమ్ కావాలి, ఇస్తావా? దానికి నేనేదో రిటర్న్ ఇస్తా. దిస్ ఈజ్ వాట్ ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. సిచ్యువేషన్షిప్ నెక్స్ట్ది. సిచ్యువేషన్షిప్ అంటే నువ్వు ఒక సిచ్యువేషన్లో ఉన్నావు, ఆ సిచ్యువేషన్కి ఎలా ఫుల్ఫిల్ చేయాలో సరైన వ్యక్తి దొరుకుతాడు, ఆ సిచ్యువేషన్ ఫుల్ఫిల్ చేసుకుంటాం. పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ లవ్. మీకు నేను బీటెక్లో ఉన్నప్పుడు యాక్చువల్ నేను చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, బట్ ఇది సమయం కాదు, ఎప్పుడన్నా టైం దొరికితే చెప్తా. ఒక అమ్మాయి ఒక ₹5 ప్యాకెట్, అది అందులో కిస్మిస్, జీడిపప్పులు ఏవో ఉంటాయి, ₹5 ప్యాకెట్. ₹5 ప్యాకెట్ని నా అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయికి ఇస్తే అది ఇచ్చినందుకు ఆ అమ్మాయి ఎంత ఆనందపడ్డదంటే, నేను అడిగా ఎందుకు ఇంత ఆనందపడుతుంది, ₹5 కదా అని అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ప్రశ్న ఏంటంటే, మా నాన్న నేను అడిగితే ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా కొనిపిస్తాడు, నేను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తాడు, నేను క్షణాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత ఖరీదైనా మనీ గురించి ఆలోచించకుండా వెళ్ళి తినగలిగేది నాకు ఉంది. బట్ ఇక్కడ మ్యాటర్ మనీ కాదు. ఏదైతే నువ్వు ఒక ఎఫర్ట్తో, ఒక ఇంట్రెస్ట్తో నాలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు అభిమానించి నాకు ఇచ్చావు చూసావా, దట్ ఇంటర్నల్ క్వాలిటీ ఈజ్ ఎఫెక్టింగ్ మీ అని అన్నది. అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇంత బలమైన పదాలు వాడకపోయినా అప్పుడున్న భాషలో ఆమె అలా చెప్పింది నాకు. ఇది 2011-12లో జరిగిన విషయం. ఆ బస్సు అలా వెళ్తుంది, ఆ బస్సు వెళ్ళేటప్పుడు కిటికీలోంచి ఇచ్చాను. బట్ ఎందుకు దిస్ ఈజ్ వాట్ ది అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కాంక్రీట్ థింకింగ్ అంటే ఎప్పుడు కూడా మనకొచ్చే ఆస్తులేంటి, మనకొచ్చే కార్లేంటి, మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి, మనకొచ్చే రెవెన్యూ ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, డీలింగ్ ఎంత, బంగారాలు ఎంత, ఫ్లాట్లు ఎంత, కార్లు కొనిపెడుతున్నారా. ఇవన్నీ నేను చాతగాక సంపాదించలేక చెప్పట్లేదు. రవికుమార్ అనేవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను సంపాదించగలను, మంత్లీ సంపాదించగలను. నేను ఆ సంపాదించగలిగే సత్తా ఉండి కూడా నేను ఈ మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ ఏ ఊరికే చెప్పట్లే నేను ఇవన్నీ. సో డబ్బులు కావాలి, కార్లు కావాలి, బెనిఫిట్స్ కావాలి, డీలింగ్స్ కావాలి, ఇలా ఎన్నో ఫ్లాట్లని, ఇవని కంటికి కనిపించే వస్తువులు నువ్వు ఇచ్చినప్పుడో, లేకపోతే కంటికి కనిపించే వస్తువులని అవతల వాళ్ళు సాధించడానికి కావలసిన మార్గాలని, బెనిఫిట్స్ని నువ్వు ఇచ్చినప్పుడో ఒక మనిషి మీద ఆ మనిషి నీకు ఇస్తున్న అనుభూతిని, ఆ మనిషి నీకు ఇస్తున్న సౌఖ్యాన్ని నువ్వు ఒక ఫీలింగ్ పేరుతో ఫీల్ అవుతున్నావు, కానీ యాక్చువల్లీ యు ఆర్ నాట్ లవింగ్ దట్ పర్సన్. దట్ ఈజ్ ఎ కాంక్రీట్ థింకింగ్. కాంక్రీట్ థింకింగ్ అంటే కంటికి కనిపించే వస్తువులు కానీ, కంటికి కనిపించే వస్తువులను సాధ్యపరచడానికి నీకు ప్రొవైడ్ చేసిన అవకాశం వల్ల నీకు ఆ అనుభూతిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఏ రోజైతే అవి తగ్గుతాయో, ఏ రోజైతే అవి నార్మలైజ్ అవుతాయో బ్రేక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ 2011-12 అంటే ఎప్పుడు అసలు అది
ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది కదా. ఆ వయసులో ఆ 11 ఏళ్ళప్పుడు ఆ పిల్ల వయసు ఎంత, ఆ పిల్ల అసలు ఏం ప్రపంచం ఏమీ తెలియదు, పుస్తకాలు చదివింది లేదు, ఏమీ లేదు. ఆ రోజుల్లో ఏం చదువుతాం? ₹5 ప్యాకెట్కి ఇంత ఎందుకు ఆనందపడుతున్నాం అంటే దీని వెనుకున్న ఏదైతే ఎఫర్ట్, దీని వెనుకున్న నీ ఇంటర్నల్ క్వాలిటీ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని చెప్పింది అనమాట. దట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో మనుషులు ఫిలాసఫీ అనేది చదివినా చదవకపోయినా ప్రతి మనిషిలో ఒక ఫిలాసఫీ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే అది ఫిలాసఫీ అవుతుంది, గుర్తించకపోతే దాన్ని మంచితనం అంటాం మనం. బట్ టెక్నికల్ భాషలో దాన్ని ఫిలాసఫీ అంటారు. సో దిస్ ఈజ్ వాట్ లవ్, ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అకార్డింగ్ టు Ayn Rand. So what is this? సెల్ఫిష్నెస్ వితౌట్ సెల్ఫ్. సో ఇందులో మనిషిగా మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, ఒక వ్యక్తిని మీరు ప్రేమించారు అన్న క్వశ్చన్ వేసినప్పుడు యూ హ్యావ్ టు ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు ప్రేమిస్తున్నాను ఇతన్ని? ఇతను నాకు బెనిఫిట్స్ ఇచ్చినందుక, ఇతను నాకు డబ్బు సంపాదించే ఒక మార్గాన్ని చూపించినందుక, లేకపోతే ఇతను నాకు ఐస్ క్రీములు, ఫ్లాట్లు, కార్లు కొనిపెట్టి నన్ను బాగా కేరింగ్గా చూసుకుంటున్నందుక? ఒక టెర్రరిస్ట్ తన వైఫ్ని కేరింగ్గానే చూసుకుంటాడు, కానీ రోజు కూడా ఒక 10 మందిని చంపుతాడు. ఏ రోజైతే అతను నేను కేరింగ్గా చూసుకుంటున్నాడో అది కొన్ని రోజుల తర్వాత దాని ప్యాటర్న్ మారిపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఇంటర్నల్ క్యారెక్టర్ క్వాలిటీస్ దాన్ని బేస్ చేసుకుని ఒక మనిషి మీద మన యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుందో అది ఎప్పటికీ నిలబడుతుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ లవ్ అని Ayn Rand చెప్తుంది. సో అది క్వశ్చన్ చేసుకోవాలి. మీ లైఫ్లో ఎవరైనా ప్రేమిస్తున్నా, ఆల్రెడీ ఇప్పుడు ప్రేమిస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నా, ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు ఒక క్వశ్చన్ చేసుకోండి. నువ్వు నన్ను చూసుకునే విధానానికి నేను ప్రేమిస్తున్నా అంటే యాక్చువల్గా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్టు కాదు. వాళ్ళని చూసుకునే విధానంలో వాళ్ళకి కలిగే కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. సమ్వాట్ ఓకే, బట్ దాని వెనుక నీ ఇంటర్నల్ క్యారెక్టర్ కూడా ఉంటే ఇట్ విల్ బికమ్ గుడ్. ఆ కంఫర్ట్ కొంతవరకే ఉంటుంది, దాని తర్వాత నిలబెట్టేది క్యారెక్టరే. రెండవది అబ్స్ట్రాక్ట్ థింకింగ్. కంటికి కనిపించే దాని గురించే కాదు, కంటికి కనిపించకుండా ఉన్న విషయాల గురించి, కనిపించే వస్తువుల వెనకాల కనిపించిన అర్థం చేసుకోవాల్సిన విషయాలను ఆలోచించడానికి కూడా మన యొక్క మైండ్ని మనం ట్రైన్ చేయాలి. 3, సెల్ఫ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన లక్ష్యాలు మూడిటికి పొంతన ఉండాలి. అప్పుడే మనకు సెల్ఫ్ అనేది ఉన్నట్టు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ చాప్టర్. వాట్ ఈస్ ద కాంగ్రుయెంట్ థింగ్? మనకిచ్చే డబ్బు, మనం డబ్బు సంపాదించడానికి వాళ్ళు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు, మనకి ఇప్పించే ఫ్లాట్లు, మనం కార్లలో తిప్పటాలు, లేదంటే కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వటాలు, లేదంటే కాస్ట్లీ డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో పిక్నిక్లకి, టూర్లకి వెళ్ళటము, ఇవన్నీ కాంక్రీట్ థింగ్స్. ఈ కాంక్రీట్ థింగ్స్ని బేస్ చేసుకొని నీకు వచ్చే కాంక్రీట్ థింకింగ్ ఏదైతే ఉందో, కాంక్రీట్ అంటే వస్తువు కనపడేది, దాన్ని బేస్ చేసుకొని నీలో ఒక లవ్ అనేది, ఎమోషన్ అనేది జనరేట్ అయినప్పుడు యాక్చువల్లీ దట్ ఇస్ నాట్ ఏ లవ్. అది అతను మనకిచ్చే సౌకర్యాన్ని బట్టి అది కలుగుతుంది. కాబట్టి ఆ సౌకర్యాలు ఎల్లకాలం ఇస్తూ ఉండలేరు ఎవరు. ఎందుకనంటే కంటికి కనిపించే వస్తువుల యొక్క ఇంట్రెస్ట్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ తగ్గిపోతుంది, దాని పారామీటర్ కిందకి పడిపోతుంది. ఏ రోజైతే ఆ ఎగ్జైట్మెంటు, ఆ ఎంటర్టైన్మెంటు నిరంతరం గిఫ్ట్ల ద్వారా, కార్ల ద్వారా, తిప్పటం ద్వారా, మనకిచ్చే సౌకర్యాల ద్వారా ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాని యొక్క డోపామైన్ తగ్గిపోతుంది. అందుకే ఇందాక అరిస్టాటిల్ అక్కడ అన్నాడు 2లో, ఫ్రెండ్షిప్ ఆఫ్ బెనిఫిట్, ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండు కూడా వాటి యొక్క ఎగ్జైట్మెంట్ స్టార్టింగ్లో ఉన్నంత మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ ఉండకపోవటం వల్ల బ్రేక్ అయిపోతాయి. బికాజ్ నిరంతరం మారే వాటి మీద నువ్వు ఎమోషన్ జనరేట్ చేసినప్పుడు, అవి మారినప్పుడు ఎమోషన్ కూడా జనరేట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద పునాది ఏంటనేది చూడాలి. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్, కనపడే వస్తువులు కాదు, మనకిచ్చే సౌకర్యాలు కాదు, మనకిచ్చే అవకాశాలు కాదు, మనకిచ్చే బెనిఫిట్స్ కాదు, ఏమి ఉన్నా లేకపోయినా నీలో ఒక వ్యక్తిగా విలువ ఉందా, నీలో ఒక వ్యక్తిగా నిజాయితీ ఉందా,
నీలో ఒక వ్యక్తిగా ఎదుటి మనిషిలో ఉండే నిజమైన వ్యక్తిత్వాన్ని, ఎదుటి వ్యక్తిలో ఉండే నిజమైన లక్షణాలని అర్థం చేసుకునే గుణం నీలో ఉందా? ఏ బెనిఫిట్సు, ఏ అట్రాక్షన్సు, ఏ కమర్షియల్ ట్రాన్సాక్షన్సు, ఏ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ లేకుండా ఒక మనిషిని స్వచ్ఛంగా నువ్వు అతనిలో ఉండి నిజమైన లక్షణాన్ని గమనించగలవా, చూడగలవా? దట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్, హానెస్టీ, క్యారెక్టర్, ఇంటర్నల్ వాల్యూస్, హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు ది అదర్స్ విత్ మొరాలిటీ. నీ దగ్గర ఉంటున్నప్పుడు కాదు, నీ దగ్గర లేనప్పుడు కూడా హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఒక పని చేసే వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే, నీతో అవసరం ఉన్నప్పుడు అతను నీ దగ్గర మంచిగా ఉండొచ్చు. దెర్ ఈస్ వన్ థింగ్ ఇన్ ద ఫిలాసఫీ. నేను చెప్పినట్టు ఒక వ్యక్తి మన దగ్గర మంచిగా ఉంటున్నాడు అంటే అతను నా దగ్గర మంచిగా ఉంటున్నాడు కాబట్టి అతను మంచివాడు అనుకోవడానికి లేదు. అతను వేరే పరిసరాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు, వేరే వ్యక్తుల దగ్గర ఎలా ఉంటున్నాడు, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇదే చెప్తుంది, ఒక వ్యక్తి ప్రేమించే వ్యక్తి దగ్గర మంచివాడిగానే ఉంటాడు, మంచివాడిగా ఉండాలనే కోరుకుంటాడు, మంచివాడిగా ఉండాలనే తన ఆహాన్ని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు. వై? లోకం మొత్తం మీద అతను మాయలు, చెడ్డ అబద్ధాలు, అక్రమమైన మార్గంలో డబ్బు సంపాదిస్తూ ఎన్నో దోపిడీలు, నేరాలు చేస్తూ ఒక ఆత్మ లేని బతుకుతూ ఆ ఖాళీతనాన్ని, ఆ డొల్లతనాన్ని ఈ ప్రేమిస్తున్న వ్యక్తి దగ్గరకు వచ్చి సరి చేసుకుంటాడు. అది తన యొక్క ఇన్కంప్లీట్నెస్కి, తనలో ఉన్న అక్రమమైన మార్గంలో బతుకుతున్న అతని జీవన విధానంలో, అతనిలో ఇంటర్నల్గా ఉన్న గిల్ట్ని అది సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే అతని కోసం ఈ వ్యక్తి పడి చచ్చిపోయి ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమిస్తూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు దాన్ని. కానీ ఏ రోజైతే ఆ బెనిఫిట్స్ అనేవి, ఒక వ్యక్తికి నువ్వు నిరంతరం బెనిఫిట్స్ ఇవ్వలేవు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఒక గోల్డ్ చైన్ ఇవ్వచ్చు, ఈరోజు నువ్వు ఒక ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఈరోజు నువ్వు ఒక కార్ గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఈరోజు ఒక ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇంత పెద్ద ఫ్లాట్లో అయినా సరే నీకు ఒక చిన్న కడుపులో నొప్పి వస్తే నీ వల్ల తట్టుకోలేవు. నువ్వు ఫ్లాట్ లేదు, ఏం లేదు, అది ఏసీ ఉందా, ఇదంతా డోంట్ కేర్. బట్ ఏదైతే ఒక మనిషిలో ఇంటర్నల్ క్యారెక్టర్ ఉంటుందో, అతను చేసే పనులు, అతను మాట్లాడే మాటలు, అతను జీవించే జీవితం, ఈ మూడు కలగలిసినప్పుడు అతనిలో ఒక నిజాయితీ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ చెదిరిపోని ఒక ఫ్రాగ్రెన్స్, ఇట్స్ హైయెస్ట్ అసెట్. దాన్ని చూడగలగాలి. దాన్ని చూసినప్పుడు అక్కడ నీకు ఏదైతే ఒక సిన్సియర్ ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి మీద కలుగుతుందో దట్ ఈస్ యాక్చువల్లీ లవ్. ఎందుకు అయింది అండి ఈ విషయాన్ని క్లియర్ ఇంత చాలా స్ట్రాంగ్గా చెప్పిందనంటే, ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటే రిలేషన్ మొదలయ్యేటప్పుడే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది జీవితాలను పాడు చేసుకుంటున్నారు? ఎంతమంది గొడ్డలు పెట్టి, కత్తులు పెట్టి రోడ్ల మీద నరుక్కుంటున్నారు? ఎంతమంది ఒకరినొకరు చీట్ చేసుకుంటున్నారు? ఎంతమంది కేసులు పెట్టుకొని రోడ్ల మీద పడి ఎంతమంది డిఫేమ్ అవుతున్నారు? దీనంతటి కారణం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, నేను ఈ వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నాను? ఎవరైనా సరే క్వశ్చన్ చేసుకోవాలి. ఇతనిలో ఉండే క్వాలిటీస్గా, లేకపోతే ఇతను నాకు ప్రొవైడ్ చేస్తున్న సౌకర్యాలకి నేను పొందుతున్న అనుభూతి నాకు నచ్చి ఆ అనుభూతిని నేను ప్రేమిస్తున్నాను అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ అతని ద్వారా నీకు వచ్చే కంఫర్టు, సౌకర్యాలు, ఇన్సెక్యూరిటీ బై సెక్యూరిటీ, వీటి వల్ల నువ్వు కనుక ప్రేమిస్తే రేపటి రోజున నీకు ఆ ఇన్కంప్లీట్నెస్ పోయి నీ అంతటి నీకే సెక్యూరిటీ పెరిగినప్పుడు నువ్వు డ్రాప్ అవుతావు. లేదు అతని దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ నీకు ఫుల్ఫిల్ అయినాక నువ్వు డ్రాప్ అవుతావు. లేదు అతను నీకు ఇచ్చే సెక్యూరిటీ అనేది నీకు ఇచ్చి అతనికి కావాల్సిన బెనిఫిట్ అతను తీసుకొని అది తీరిపోయిన తర్వాత అతను పక్కకి వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ కాంక్రీట్ థింకింగ్ బేస్ చేసుకొని ఏవైతే కార్లు, డబ్బులు, సంపదలు, బెనిఫిట్స్, అవసరాలు, నీడ్స్, శారీరక అవసరాలు, మానసిక భయాలు, జీవితంలో ఎదగడానికి ఒక దారి కావాలి కాబట్టి దారి చూపించేవాడు ఎవడో వచ్చాడని చెప్పేసి మనం ఆ బెనిఫిట్కి వాడుకోవడం, ఈ కాంక్రీట్ థింకింగ్తో బేస్ చేసుకున్న రిలేషన్స్ అన్నీ డెఫినెట్గా బ్రేక్ అయిపోతాయి. నా మాటే శాసనం. ఏవైతే అబ్స్ట్రాక్ట్ థింకింగ్, విలువలతో కూడినవి,
అసలు అతను నేనున్నా లేకపోయినా ఒకేలా ఉంటున్నాడా, మనం గమనించినా గమనించకపోయినా ఒకేలా బతుకుతున్నాడా, మనం గుర్తించినా గుర్తించకపోయినా ఒకలాగే పని చేస్తున్నాడా, మనం డబ్బులతో అతని పనిని ముడిపెట్టినా పెట్టకపోయినా అదే సిన్సియారిటీలో ఉంటున్నాడా, ఇవన్నీ ఒక మనిషిలో క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఇంటర్నల్ వాల్యూస్. ఏ రోజైతే ఈ వాల్యూస్ ఒక వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి దగ్గర మీరు ఒక సంబంధం కానీ ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకుంటే అక్కడ ఆనందం అనేది అల్టిమేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.